ఓం నమ శివాయ. శివ స్వాములు. మన జీమూలపాలెం టు కాశీ సైకిల్ యాత్రలో ఇది రెండో రోజు సాయంకాలం అనమాట. మనం రంపచోడవరంలో అయితే మనం చూడడానికి అయితే వచ్చాము. ఈరోజు రంపచోడవరం చూసుకుని ఇక్కడ కింద అయితే కొండ కింద శివాలయం అయితే మనకు కనపడింది. ఇక్కడ స్వామిమాల వేసుకున్న శివస్వామి అయితే మనల్ని కేకేసి ఈరోజు కార్తీక పౌర్ణమి ఇక్కడ దర్శించుకుని శివయ్యని. చాలా ఇది పూర్వమైన గుడిది, చాలా పూర్వకాలం గుడిది. ఇక్కడ మీరు దర్శించుకోండి అని చెప్పేసి మనకి కేకేయడం జరిగింది. గుడి చూడడానికి చాలా బాగుంది. శివయ్య చాలా అంటే చాలా బాగుంది. లోపల తీసుకెళ్లారు, అభిషేకం చేయమని చెప్పేసి అన్నారు. మా శివస్వాములు ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా అభిషేకం చేయడానికి వెళ్ళామన్నమాట. ఈ అభిషేకం చేస్తుంటే మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మనసు. ఈరోజు మాకు ఇంత అవకాశం కల్పించిన శివయ్యకి మీకు కూడా మేము పేరు పేరున నమస్కారం చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఏం చేశారంటే వీళ్ళు ఒక జ్యోతి కూడా వెలిగించమని చెప్పేసి వాళ్ళే నూనె తెచ్చి వాళ్ళే ఒత్తులు తెచ్చి మనకి ఇచ్చారనమాట. ఈ కార్తీక పౌర్ణమి రోజు మాకులాగా మీరు అందరూ కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ కూడా మాకు ఎల్లప్పుడూ మా తోడు ఉంటుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చాలా కోరుకుంటున్నాం. శివాయిలు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా ముందుకు సాగాలని ధరించుకుని ఇలా కాశీ వెళ్ళి చూడాలని చెప్పేసి, ఇలా మన దగ్గరలో గుళ్ళు కూడా చూడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ శివమాల ధారణ ఏదైతే ఉందో అది చాలామంది ధరించాలని చెప్పేసి మేము చాలా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఈ శివమాల ధారణ ఎప్పుడైతే చేసుకుంటే వాళ్ళకి మనస్ఫూర్తిగా చాలా మంచి జరుగుతుంది. అది మేము చూసాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. ఇంట్లో కుటుంబం కానీ ఫ్యామిలీ కానీ అందరూ కూడా మంచిగా జరుగుతుంది. ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నంత ధైర్యం ఉంటుంది. ఇది మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఆ దేవుడు పరమశివుడు ఏదైతే ఉన్నాడో, ఆ కాలభైరుడు, కాశీ విశ్వనాథుడు మనకి ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఎనీ టైం మనతోనే ఉన్నట్టు ఉంటుంది. అంత విశేషమైనది ఆ శివయ్య భక్తి అంటే. జై శ్రీరామ్. ఇటేపు ఎవరన్నా ఈ రంపచోడవరంగానే వస్తే మీరు కూడా ఈ శివాలయాన్ని దర్శించుకోవాలని మేము ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున మాకు దారి మధ్యలో కూడా ఈ రూట్ ఏదవుతుందో చాలా మనసుగా ఆనందంగా అనిపించింది. చుట్టూ ప్రకృతి, పచ్చని చెట్లు ఇవన్నీ కూడా చాలా మా మనసుకి అయితే ఇంకా చూడాలని చెప్పేసి మేము ముందుకు సాగాం. ఎక్కడ భయంగానే ఏమీ లేదు. ఇంకా ఈ శివాలయం విషయానికి వస్తే బయట కూడా చాలా బాగుంది ఈరోజు జ్యోతులతో. అది ఇంకా మనం తీయలేదు, వీడియో తీసిన తర్వాత పెడతాం. శివాయిలు రేపు అయితే మేము ఇక్కడ నుంచి మారేడుమిల్లి అయితే వెళ్తాం. స్వామిలు మారేడుమిల్లి వెళ్ళి మారేడుమిల్లి నుంచి రేపు అయితే మేము భద్రాచలం అయితే వెళ్ళడం జరుగుతుంది. మీ ఆశీస్సులు మాకు ఉంటాం. జై